వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. లాస్ట్ ఫిబ్రవరి 22న కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ఏం చేయలేదు. సో కొన్ని రీజన్స్ వల్ల. సో దీనిలో భాగంగా అసలు ఈ యొక్క జై హింద్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, దానికి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి చూద్దాం. దానికి సంబంధించి అసలు కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఎగ్జామ్స్లో, దాని గురించి చిన్న సమీక్ష చేసుకుందాం. దాని తర్వాత ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో దానిలో భాగంగా ఫస్ట్ జై హింద్ అకాడమీ కొత్తగా ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే రోజున ఈరోజు కరెంట్ అఫైర్స్ ప్రారంభించాను. ఇప్పటికీ 6 months కంప్లీట్ అయింది. ఈ 6 monthsలో చాలా ఎగ్జామ్స్ జరిగినాయి. దానిలో భాగంగా లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 25వ తారీఖు జరిగిన గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే మనం డైలీ పేపర్ చూస్తాం కదా, ఆ పేపర్లో కవర్ అయిన అంశాలు ఏమేమి కవర్ చేసాం దాని గురించి చిన్న సమీక్ష చేసుకుందాం. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. అసలు మన దాంట్లోంచి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయా లేవా, మనం అన్ని కొన్ని వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నామా లేదా చూద్దాం ఫస్ట్. సో ఇది లేటెస్ట్గా ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్. దాంట్లో కొన్ని స్క్రీన్ షాట్లు మీకు ఇస్తున్నాను, మిగతావి కొన్ని. సో ఫస్ట్ సబ్మెరైన్ ఏదైతే జలాంతర్గామి ద్వారకా అని చెప్పాం మనం. అది ఎప్పుడు చెప్పామంటే కరెంట్ అఫైర్స్ 28వ తారీఖు, ఏదైతే డిసెంబర్ 28వ తారీఖు చెప్పాం. దీనిలో భాగంగా ద్వారకా అని చెప్పాం గుజరాత్లో. దీనికి సంబంధించి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఏదైతే పేపర్ కటింగ్సే, కానీ పేపర్ కటింగ్స్లో కూడా కవర్ అయినా లేదు చూసుకోవాలి. దానిలో భాగంగా ఇది మనం కవర్ చేసాం. అలాగే బ్రిక్స్కి సంబంధించి ఏ దేశాలు ఉన్నాయి బ్రిక్స్కి సంబంధించి, అలాగే ఈ 75% కోటా రాజ్యాంగ విరుద్ధం. హర్యానాకి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే స్థానికులకి 75% రిజర్వేషన్స్ ఇవ్వాలి ఉద్యోగాలలో అని చెప్పి ఇచ్చిందనమాట. అది మనం కవర్ చేసాం హర్యానాకి సంబంధించి. డేట్లు చూసుకోండి కరెంట్ అఫైర్స్. ఇది 18/11/2023. ఇది మంత్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాం. కరెంట్ అఫైర్స్ మనం ఎలా చెప్తున్నామంటే డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఆ మంత్లో జరిగిన ప్రతి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటే అవి మంత్లీ కవర్ చేస్తాం అనమాట. సో దానిలో భాగంగా డేట్స్. సో తర్వాత పిఎం విశ్వకర్మ యోజన మనం 17వ తారీఖు కవర్ చేస్తాం. ఆ యొక్క పిఎం విశ్వకర్మ యోజనలో మొత్తం 18 రకాల చేతి వృత్తులు వారికి సంబంధించి ఉంటాయి. దానిలో భాగంగా లేటెస్ట్ ఏం అడిగారంటే ఏదైతే ఫిషర్మెన్కి సంబంధించి అడిగారు, అలాగే దానికి సంబంధించి ఎంత మనీ ఇస్తున్నారు అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఎంత మనీ ఇస్తున్నారు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, సెకండ్ టైంలో 2 లక్షలు ఇస్తున్నారు, కానీ అక్కడ 6 లక్షలు ఇచ్చారు, అది చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే జీవ ఇంధన కూటమి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇది మనం 17/9 కవర్ చేసాం. ఇది నేను ఏం చెప్తున్నానంటే కవర్ చేస్తామని చెప్తున్నా. ఆల్రెడీ రోజు పేపర్లో వస్తూనే ఉంటాయి కరెంట్ అఫైర్స్, కానీ మనకి ఎంతవరకు కవర్ చేస్తామని చెప్పి ఈ యొక్క సమీక్ష అనమాట. ఇది సెప్టెంబర్ 2023 పార్ట్ 1 కరెంట్ అఫైర్స్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్లో గ్లోబల్ బయోఫ్యూయల్స్ ఏదైతే G20 సమావేశంలో భాగంగా మనం గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూడా తీసుకున్నాం. అలాగే ఏదైతే 16/12/2023 ఇందిరాగాంధీ పీస్ ప్రైజెస్ ఏదైతే అలీ అబూ అవాద్ అలాగే డానియల్ బారెన్ హోమ్ అని చెప్పాం. వీళ్ళిద్దరు ఏంటంటే పాలస్తీనాకి సంబంధించి ఏదైతే శాంతి నిరాయుధీకరణ గాను వీళ్ళకి ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చిందనమాట. ఇది మనం కవర్ చేసాం. అలాగే పద్మ అవార్డులు, అలాగే తల్లా వగ్నెల పతంజలి శాస్త్రి గారి గురించి, రామేశ్వరం కాకులు మరికొన్ని కథలకు సంబంధించి దీంట్లో కొంచెం ట్విస్ట్ చేశారు. అలాగే మనం సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్, అలాగే గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్కి సంబంధించి ఏదైతే మనకు సంబంధించి జలశక్తి మినిస్టర్ ఎవరైతే గజేంద్ర షెకావత్ గారు స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించి 275 సిటీస్కి సంబంధించి, అలాగే 11 కంట్రీస్కి సంబంధించి ఇది మనం చెప్పడం జరిగింది. అలాగే విజయవాడకి సంబంధించి ప్లాటినం రేటింగ్ వచ్చింది, గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్కి సంబంధించి ప్లాటినం రేటింగ్ సంబంధించి. అలాగే పొంగనూరు, దీనికి కాంటెస్ట్ ఏంటంటే పొంగనూరుకి సంబంధించి చూసుకుంటే కనుక పొంగనూరుకి సంబంధించి కొయ్యదోడలు ఏవైతే ఉన్నాయో ఆ కొయ్యదోడల న్యూస్లో ఉంది. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే పెప్పర్ మోషన్ అనే సంస్థ అనేది పొంగనూరులో స్టార్ట్ చేసిందని మాట్లాడుకున్నాం. నేపాల్కి సంబంధించి సేమ్ సెక్స్ మ్యారేజ్ సంబంధించి. అలాగే WHO కాంటెస్ట్లో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే అప్పట్లో ఏదైతే చికెన్ గున్యాకి వ్యాక్సిన్ వచ్చిందో మాట్లాడుకున్నాం. మలేరియాకి సంబంధించి చికెన్ గున్యా వ్యాక్సిన్ వచ్చేసరికి చిక్ అని మాట్లాడుకున్నాం. మలేరియాకి సంబంధించి R21 మ్యాట్రిక్స్ M అని మాట్లాడుకున్నాం. కాకపోతే ఒక 2 నెలల తర్వాత అంటే జనవరిలో వచ్చింది కరెంట్ అఫైర్. ఏ దేశం మొట్టమొదటిసారి 2024లో మలేరియా రహిత దేశంగా ప్రకటించిందంటే కాబో వెర్డే అని చెప్పి మనం ఆఫ్రికాకి సంబంధించి దేశం గురించి మాట్లాడుకున్నాం. మెలానక్సేజ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవి కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఏదైతే మన దాని వస్తాయని చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే డైలీ పేపర్స్లో మనం చేసిన కవర్ అవుతాయి లేదని చిన్న ప్రయత్నం అనమాట. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు మీకు 7 గంటలుగా వస్తూ ఉంటాయి. అలాగే మంత్లీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీకు ఎవ్రీ మంత్ అయిపోయిన తర్వాత మీకు ఒక 2-3 డేస్లో వస్తూ ఉంటాయి. సో అలాగే ప్రధానంగా
మన జై హింద్ అకాడమీ గురించి మాట్లాడుకుంటే కనుక జై హింద్ అకాడమీ అనేది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి విజయవాడలో రన్ చేస్తున్నారనమాట. దీనిలో భాగంగా చాలామంది ఉద్యోగులు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి కానీ, అలాగే గ్రూప్స్ కానీ చాలామంది ఉద్యోగాలు వచ్చాయన్నమాట. గత 25 సంవత్సరాల నుంచి విజయవాడలో రన్ చేస్తున్నారన్నమాట జై హింద్ అకాడమీ అనేది. సో ఈ రోజుకు ఇప్పటికి కూడా బ్యాచ్లు ఆల్రెడీ రన్ అవుతూనే ఉన్నాయి. సో బ్యాచెస్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్కి సంబంధించి. సో ప్రజెంట్ వచ్చేసరికి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. సో జై హింద్ అకాడమీలో భాగంగా మా వంతు సహకారంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందజేస్తున్నాం అనమాట. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, లక్షద్వీప్లో ఐఎన్ఎస్ జటాయు అని చెప్పి ఒక నౌకా స్థావరాన్ని ఇటీవల కాలంలో నావీ స్టార్ట్ చేసిందనమాట. ఐఎన్ఎస్ జటాయు అనేది ఒక నౌకా స్థావరం. ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ జటాయు ఎక్కడ ప్రారంభించబడిందంటే లక్షద్వీప్లో అని చెప్పాలి. సో దానిలో భాగంగా ప్రధానంగా ఎందుకు స్టార్ట్ చేశారంటే మనకి సంబంధించి అరేబియా సముద్రం సంబంధించి అక్కడ సంబంధించి సముద్రపు దొంగలు, అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక మాదక ద్రవ్యాల రవాణా అనేది అధికంగా జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి నిఘా మరింతగా పెంచడానికి ఏంటంటే ఐఎన్ఎస్ జటాయు అని చెప్పి ఒక నౌకా స్థావరాన్ని ఇటీవల కాలంలో మన నేవీ అక్కడ ప్రారంభించింది. జటాయు అని చెప్పి పేరు ఎందుకు పెట్టారని చెప్పి దానికి సంబంధించి మనకి నేవీ అడ్మిరల్ అయిన హరికుమార్గా చెప్పారన్నమాట. మనకి ఆల్రెడీ తెలుసు, సీతాదేవి అపహరణకు గురైనప్పుడు మొట్టమొదటిసారి తన ప్రాణాలకు తెగించి తన ప్రాణాలను పణంగా పెట్టింది ఎవరంటే జటాయు అనే పక్షి అనమాట. ఆ జటాయు అనే పక్షి పేరు మీదగానే మనకి సంబంధించి లక్షద్వీప్లో స్టార్ట్ చేసిన నౌకా స్థావరానికి ఐఎన్ఎస్ జటాయు అని చెప్పి పేరు పెట్టారు. సో మనం లక్షద్వీప్ గురించి పూర్తిగా చూసుకుంటే కనుక లక్షద్వీప్ అనే సంబంధించి దాని యొక్క ఏరియా 32 స్క్వేర్ కిలోమీటర్స్. అలాగే లక్షద్వీప్కి సంబంధించి లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్లో కూడా నిలిచింది. సో దానిలో భాగంగా ఏంటంటే మనకి సంబంధించి లక్షద్వీప్లో డీసాలినేషన్ అనే ప్రాసెస్ని ఇజ్రాయెల్ యొక్క సహాయంతో మనం ప్రారంభించామన్నమాట. డీసాలినేషన్ అంటే ఏంటంటే బీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బీచెస్కి సంబంధించి క్లీనింగ్ మరింత పెంచడం కోసం రివర్స్ ఆస్మోసిస్ అనే టెక్నాలజీ ఉపయోగించి ఇజ్రాయెల్ అనే దేశం తమ దేశంలో చాలా వాటర్ని క్లీన్ చేస్తామన్నమాట. దానిలో భాగంగా ఇజ్రాయెల్కి సంబంధించి టెక్నాలజీ ఉపయోగించి భారతదేశంలో లక్షద్వీప్ దగ్గర డీసాలినేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామన్నమాట. అలాగే దీనికి సంబంధించి మనకి లక్షద్వీప్కి సంబంధించి లేటెస్ట్గా మనకి సంబంధించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంది, బీచెస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఆ బీచెస్ క్లీనింగ్లో భాగంగా 12 బీచెస్ సెలెక్ట్ అయితే లాస్ట్ ఉందో ఆ బీచెస్ చూసుకుంటే కనుక మిన్కాయ్ తుండి, కడ్మట్ బీచ్, ఈ రెండు కూడా ఇజ్రాయెల్ మనకు సంబంధించి లక్షద్వీప్కి సంబంధించి 2 బీచెస్ అనమాట. అలాగే లక్షద్వీప్కి సంబంధించి మొత్తం 32 ఐలాండ్స్ ఉన్నాయి. అలాగే మినికాయ్ని మాల్దీవ్స్ని వేరు చేస్తున్న 8 డిగ్రీ ఛానల్ ఈ యొక్క లక్షద్వీప్ గుండానే పోతుంది అనమాట. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మెయిన్గా మనం కవర్ చేసింది ఏంటంటే ఐఎన్ఎస్ జటాయు అనేది ఒక నౌకా స్థావరం ఎక్కడ ఉందంటే ఎక్కడ స్టార్ట్ చేశారంటే లక్షద్వీప్లో స్టార్ట్ చేశారు. అలాగే లక్షద్వీప్కి సంబంధించి పూర్తిగా కొన్ని అంశాలు మనం చూసుకున్నాం అనమాట. మరొక అంశం, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్కిటిక్లో నెలపాటు మంచు మాయం. సో దీనికి సంబంధించి కొలరాడో యూనివర్సిటీ అనేది ఒక లేటెస్ట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. మనకి సంబంధించి నార్త్ పోల్ దగ్గర ఆర్కిటిక్ వర్షన్ అనేది ఉంటుంది. ఆ ఆర్కిటిక్ వర్షన్లో నెలపాటు తేలియాడే మంచు ఉండదని చెప్పారు. సో దీనికి సంబంధించి ప్రధానంగా కారణం ఏమి చెప్తానంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఈ యొక్క మంచు అనేది కరగడం స్టార్ట్ చేసింది. తద్వారా ఏమైందంటే దీనికి సంబంధించి తీర ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టాలు పెరిగి జనజీవనానికి ముప్పు కలుగుతుందని చెప్తున్నాను అనమాట. సో దానిలో భాగంగానే ప్రధానంగా వీళ్ళు ఒక చిన్న అంశాన్ని చెప్పారనమాట, జీరో ఐస్. ఇటీవల కాలంలో జీరో ఐస్ అని చెప్పి వినబడుతుంది. జీరో ఐస్ అంటే ఏంటి అని అడగొచ్చు. సో దానిలో భాగంగా మహాసముద్రాలలో 10 లక్షల కిలోమీటర్ల కన్నా తక్కువగా మంచు ఉండడాన్ని సంబంధించి మనకి ఆ ఓషన్ ఉంటుందో ఆ ఓషన్ పనికి సంబంధించి 10 లక్షల కిలోమీటర్ల కన్నా తక్కువగా మంచు ఉండడాన్ని జీరో ఐస్ అని చెప్పి కాన్సెప్ట్ వచ్చింది లేటెస్ట్గా. సో ఈ జీరో ఐస్ అనే కాన్సెప్ట్ చూసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి కొలరాడో యూనివర్సిటీ అని చెప్పి చూసుకోవాలి. ఏంటంటే ప్రధానంగా కారణాలు ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మంచు కరగడం స్టార్ట్ చేసింది ఆర్కిటిక్ ఓషన్ అని చెప్పి. దాని తద్వారా ఏంటంటే తేలియాడే ఈ యొక్క మంచు అనేది ఉండదు, ఒక నెలపాటు ఉండదని చెప్పి ఈ యొక్క రిపోర్ట్లో చెప్తాను అనమాట. మరొక అంశం, అబార్షన్ రాజ్యాంగ హక్కు చారిత్రాత్మక బిల్లును ఆమోదించిన ఫ్రాన్స్ పార్లమెంట్. సో ఇటీవల కాలంలో ఏ దేశం
అబార్షన్ని రాజ్యాంగ హక్కుగా నిర్ణయించిందంటే ఫ్రాన్స్ గవర్నమెంట్ అని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఏదైతే ఫ్రాన్స్కి సంబంధించి ఉభయ సభలు ఏదైతే నేషనల్ అసెంబ్లీ అలాగే సెనేట్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా సమావేశమయ్యారు. ఆ సంయుక్తంగా సమావేశమయ్యి ఏదైతే మహిళలకి సంబంధించి అబార్షన్ ఏదైతే ఉందో అబార్షన్ని రాజ్యాంగ హక్కుగా చేరుస్తూ ఒక బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లుకి ఆమోదం లభించింది అనమాట. ఏదైతే ఫ్రాన్స్కి సంబంధించి ఉభయ సభల సంయుక్త సమావేశంలో దానికి అనుమతి లభించింది. మొత్తం 780 ఓట్స్లో ఒక 72 వ్యతిరేకంగా వచ్చినాయి. సో లాస్ట్గా ఈ బిల్ అనేది పాస్ అయింది అనమాట. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఫ్రాన్స్ దేశం ఏదైతే అబార్షన్ని రాజ్యాంగ హక్కుగా నిర్ణయించింది అని చెప్పాలి. మరొక అంశం, వాయు కాలుష్యానికి సంబంధించి ఎంతమంది చనిపోతున్నారు, ప్రధానంగా పార్టిక్యులేట్ మ్యాటర్ 2.0 వల్ల ఎంతమంది చనిపోతున్నారని చెప్పి లేటెస్ట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్కి సంబంధించి అసలు ఫస్ట్ ఎవరు రిపోర్ట్ ఇచ్చారంటే మోనాష్ యూనివర్సిటీ. ఏదైతే ఆస్ట్రేలియాకి సంబంధించి మోనాష్ యూనివర్సిటీ అని చెప్పి ఏదైతే గాలిలో ఉన్న పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అతి సూక్ష్మ ధూళి కణాల వల్ల ఎంతమంది చనిపోతారు, దీనికి సంబంధించి ఏంటంటే ప్రధానంగా కొన్ని గంటల పాటు కొన్ని రోజులే పీల్చినా కూడా దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక 2000 నుంచి 2019 వరకు ఎంతమంది చనిపోయారని చెప్పి చూసుకుంటే కనుక ఒక సంవత్సరంలో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 వల్ల 10 లక్షల మంది పైగా చనిపోతున్నారు అని చెప్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఆసియా దేశంలోనే దాదాపు 65% మంది యొక్క PM 2.5 వల్ల చనిపోతున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా అలాగే మనకు సంబంధించి బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన భారతదేశంలో ఎలాగో దీనికి సంబంధించి ఉందంటే 2000 అలాగే 2019కి సంబంధించి ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ తీసుకోవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు అన్న దానిలో భాగంగా బంగ్లాదేశ్ 11వ ర్యాంక్లో ఉంటే లేటెస్ట్గా 3వ ర్యాంక్ వచ్చింది. మన భారతదేశం అనేది 15వ ర్యాంక్లో ఉండేది, 8వ ర్యాంక్ వచ్చింది. పాకిస్తాన్ 14వ ర్యాంక్లో ఉండే 9వ ర్యాంక్ వచ్చిందనమాట. సో ప్రధానంగా ఈ యొక్క పర్టిక్యులర్ మ్యాటర్కి సంబంధించి 2.5 వల్ల ఎక్కువ మంది చనిపోతారని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ అనమాట. మరొక అంశం, దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో దీని యొక్క సేవలు ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా హౌడా మైదాన్ అలాగే ఎస్ప్లెనెడ్ అని చెప్పి దీనికి 2 మార్గాలను కలుపుతూ 4.8 కిలోమీటర్స్కి సంబంధించి ఈ మెట్రో రైల్లో భాగంగా హుగ్లీ నదికి సంబంధించి ఆ హుగ్లీ నది అడుగు భాగంలో 520 మీటర్ల పరిధిలో ఈ యొక్క అండర్గ్రౌండ్ మెట్రో స్టార్ట్ చేయబడింది. ఇది యొక్క 520 మీటర్స్లో 45 సెకండ్స్ పాటు ఈ ట్రైన్ అనేది యొక్క అండర్గ్రౌండ్ ఏదైతే ఈ యొక్క హుగ్లీ నది అడుగున ఈ యొక్క రైలు అనేది ప్రయాణించబోతుందన్నమాట. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఈ యొక్క అండర్గ్రౌండ్ మెట్రో స్టార్ట్ చేయబడిందంటే పశ్చిమ బెంగాల్ అని చెప్పాలి. దానికి సంబంధించి ఏ నది అని చెప్తే హుగ్లీ నది అని చెప్పాలన్నమాట. మరొక అంశం, చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్, చైనా రష్యా ప్రణాళికలు, రోబోలతోనే నిర్మాణం 2033-35 మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం. ఇది ఇంకో ఇంపార్టెంట్ బిట్. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఏదైతే రష్యాకి సంబంధించి అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్కి సంబంధించి హెడ్ యూరీ బారిసోవ్ ఒక మీటింగ్లో చెప్పారనమాట. ఏంటంటే చంద్రుడి పైన ఒక అణు విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతామని చెప్పారు. సో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే భవిష్యత్తులో చంద్రుడిపైకి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏదైతే సోలార్ విద్యుత్ అనేది అసలు ఏమాత్రం సరిపోదు. తద్వారా ఏంటంటే మేము ఒక ప్రత్యేకంగా ఒక అణు విద్యుత్ ప్లాంట్ అనేది అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించి చైనాతో మేము చర్చలు జరుపుతున్నామని చెప్పి ఈయన చెప్పారనమాట. సో ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రునిపై 2033-35 నాటికి అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చైనా రష్యా భావిస్తున్నాయి అనమాట. సో అలాగే ఏదైతే మనకి సంబంధించి అంతకుముందు ఏదైతే రష్యా మీద ఒక ఆరోపణ వచ్చింది, ఏదైతే యాంటీ శాటిలైట్కి సంబంధించి చేస్తున్నారని చెప్పి అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలని చేస్తారని చెప్పి రష్యా మీద ఒక ఆరోపణ చేసింది అమెరికా చేసిన కొన్ని రోజుల్లోనే ఈ వార్త బయటకు వచ్చిందనమాట. సో ఇటీవల కాలంలో ఏ 2 దేశాలకు సంబంధించి చంద్రునిపైకి న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారంటే చైనా రష్యా అని చెప్పాలి. ఎప్పుడు అంటే 2033-35 నాటికి అని చెప్పాలి. సో అది మరొక అంశం, నిరుద్యోగిత తగ్గిందని చెప్పి లేటెస్ట్గా ఒక రిపోర్ట్. దానికి సంబంధించి ఏంటంటే నిరుద్యోగిత 3.1%. సో ప్రధానంగా దీనికి ఎవరిచ్చారు ఈ యొక్క రిపోర్ట్ అనేది చూసుకుంటే కనుక కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ నమూనా సర్వే ఈ యొక్క రిపోర్ట్ వెల్లడించిందనమాట.
సో దానిలో భాగంగా క్రమక్రమంగా దేశంలో నిరుద్యోగిత అనేది తగ్గుకుండా వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుకుండా వస్తుందని చెప్తున్నారు. 2021లో 4.2% ఉండేది, 2022కి వచ్చేసరికి 3.6 తగ్గింది, 2023కి వచ్చేసరికి 3.1% తగ్గిందని చెప్తున్నారు. సో ప్రధానంగా కోవిడ్ ఏదైతే 2020 సంబంధించి కోవిడ్ తర్వాత మెల్లమెల్లగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రమంగా మెరుగుపడ్డాయని చెప్పి ఈ రిపోర్ట్ యొక్క సారాంశం అన్నమాట. సో అది ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్. సో నేను ఈ యొక్క వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఆ యొక్క కరెంట్ అఫైర్స్లో రోజు పేపర్ కటింగ్స్లో భాగంగా కొన్ని అంశాలు ఏదైతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినాయి కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఉపయోగపడితే చాలా సంతోషం. సో దానిలో భాగంగా కరెంట్ అఫైర్స్ మీకు రీచ్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. సో దానిలో భాగంగా ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీలో డైలీ మీకు అందుబాటులో ఉంటాయి అనమాట. అలాగే మంత్లీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ఒక వీడియోలో చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే రెగ్యులర్ క్లాసెస్ కోసం ఏంటంటే జై హింద్ అకాడమీకి సంబంధించి విజయవాడలో ఏదైతే ఉందో జై హింద్ అకాడమీలో డైలీ రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి అనమాట. సో ఏదైతే ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ ఆర్ఆర్బీకి సంబంధించి కానీ ఎస్ఎస్సి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి డైలీ క్లాసెస్ జరుగుతాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీకు ఇంట్రెస్ట్ ఉందనుకున్నారో కింద ఉన్న నంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.